హ్యాపీ బర్త్డే నిహాల్. హ్యాపీ బర్త్డే. హాయ్ ఎవ్రీవన్. జూన్ 5న మా చిన్న అబ్బాయి నిహాల్ సాయి బర్త్డే అయింది. 4 years కంప్లీట్ అయ్యి 5th ఇయర్లోకి అడుగుపెట్టాడు. బర్త్డే రోజు మార్నింగే నేను లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని, మా వారు ఆ రోజు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేనే పిల్లలిద్దరినీ కూడా రెడీ చేసి నలుగు పెట్టి స్నానం చేయించి కొత్త బట్టలు వేసి బాబా టెంపుల్కి వెళ్ళాము. అక్కడ బాబా టెంపుల్కి వెళ్ళిన తర్వాత బాబా గుళ్ళో బాబా దర్శనం చేసుకొని పాదాల దగ్గర నమస్కారం చేసుకొని అక్కడి నుంచి మిగతా కిందన దేవుళ్ళన్నీ ఉన్నాయన్నమాట. వినాయకుడు, సూర్యనారాయణమూర్తి, శివుడు, ఆంజనేయ స్వామి, సూర్యనారాయణమూర్తి ఇవన్నీ టెంపుల్స్ కూడా ఉన్నాయి. అక్కడ శివుడి గుళ్ళో కూడా పిల్లలిద్దరి పేరు మీద బాబుకి పుట్టినరోజు సందర్భంగా గోత్రనామాలు చదివించి అభిషేకం అది చేయించాను. అక్కడి నుంచి మిగతా టెంపుల్స్ అన్నీ కూడా కిందన అన్నీ చూసుకున్నాం మేము. ఒక పిల్లలిద్దరూ ప్రదక్షిణ చేస్తున్నారు ఆంజనేయ స్వామి చుట్టూను ప్రదక్షిణలు. అక్కడ నాగదేవత చుట్టూ కూడా ప్రదక్షిణలు చేశారు. మార్నింగ్ ఇవన్నీ అయిన తర్వాత నేను పిల్లలిద్దరిని పట్టుకొని ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళిద్దరి బర్త్డే సందర్భంగా ఇంట్లోని సేమియా పులిహార చేశాను అనమాట తినడానికి. మా చిన్నవాడు పడుకున్నాక నేను మా పెద్ద అబ్బాయి ఏంటంటే మళ్ళీ లేచి గిఫ్ట్ అనేది మేము కొన్నాము ఆన్లైన్లో. గిఫ్ట్ ప్యాక్ అనేది మేము ఇద్దరమే చేసాము. నేను మా పెద్ద అబ్బాయి కలిసి గిఫ్ట్ ప్యాక్ చేసాము. వాడికి ఒక చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఏదైనా ఇద్దాము అని చెప్పేసి ఇక్కడ బెలూన్స్ అవన్నీ కూడా తెప్పించాను. ముందు రోజు తెప్పించి వాడు పడుకున్న టైంలోని మధ్యాహ్నము ఇవన్నీ కూడా బర్త్డే పార్టీకి ఈవినింగ్ 5 o'clockకి నేను ఇవన్నీ బెలూన్స్ అవన్నీ ఊది ఏదో నాకు తోచినట్టుగా, ఎక్కువ డెకరేషన్ కాదు, చాలా సింపుల్గా, అంటే అట్లీస్ట్ కొంచెం బెలూన్స్తోనైనా ఏదో ఒకటి డెకరేషన్ చేద్దామని. లాస్ట్ ఇయర్ అయితే ఇది కూడా చేయలేదు, ఎందుకంటే అప్పటికి మా అబ్బాయి ఇంకా చిన్నవాడు. ఏమైనా చేసినా అవన్నీ వెంటనే తీసేసేవాడు అనమాట. సో నేను డెకరేషన్స్ అవన్నీ ఎక్కువ చెయ్యను. ఇప్పుడు సింపుల్గా నీట్గా చేశాను. అందుకే ఇవి కూడా వాడి బర్త్డే అయ్యాక ఎక్కువసేపు ఉంచలేదు. వాడు డోరేమాన్ కేక్ అడిగాడు అనమాట బర్త్డేకి, అందుకని వాడికి డోరేమాన్ కేక్ అనేది ఆర్డర్ ఇచ్చాము. ఇది జోకు నాన్న, చాలు ఇంకా. కళ్ళు మూసుకొనే ఉండాలి, కళ్ళు అస్సలు తెరవకూడదు. నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఉంది.
3, 2, 1. హ్యాపీ బర్త్డే నిహాల్ సాయి. పట్టుకో. నీ గిఫ్ట్ కూడా పట్టుకో. ఏంటి ఎక్స్పెక్ట్ చేయి. ఏంటిది ఏంటిది ఏంటిది? ఏమై ఉండొచ్చు? ఏముంది లోపల? నువ్వు గెస్ చెయ్. నువ్వు గెస్ చెయ్. సైకిల్. నువ్వు కారా. కారా. ఎంత చేద్దాం? నువ్వు చెప్పు. ఓపెన్. పియానోవా? అమ్మమ్మ పియానో అంట. సరే. నువ్వు రిమోట్ కార్. రిమోట్ కార్ అంట. వామ్మో. సరే కొంచెం ముందుకు రా. ముందుకు రా. ముందుకెళ్ళి. నించో నించో. నించోని ఇప్పుడు ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. ఇక వాడు ఓపెన్ చేస్తాడు. ఫస్ట్. ఇక లవ్ యు నిహాల్. వన్ సెకండ్ ఉంది ఇందులో. ఏముంది ఇందులో? వామ్మో. వామ్మో. నిహాల్ ఏముంది అందులో? సెకండ్ వెయిట్ చేయి. అలా ముళ్ళు గుచ్చుకుంటాను. వావ్ ఏంటి నిహాల్? సైకిల్. ఈ సైకిల్ బాగుందా? ఇది ఫస్ట్ హారం సాయికి ఫస్ట్ కొన్న సైకిల్ ఇలాంటిదే కొన్నాను బట్టప్పుడు. వాడికి సైకిల్ ఆక డైరెక్ట్ గా తీసుకున్నాను. వీడికి ఏమని అమెజాన్ లో బుక్ చేశాను. ఏది నిహాల్? వావ్. అవి కొద్దిగా కింద దింపాలి. అక్కడే చూసావు కదా, అక్కది నచ్చింది కదా, అలాంటిదే ఎంచితే కొన్నాను. బాగుందా లేదా? నచ్చిందా లేదా? బాగుందా లేదా? Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. Happy birthday to you. Happy ఇదండి చూశారు కదా మా చిన్న అబ్బాయి నిహాల్ సాయి బర్త్డే పార్టీ. మేదో మాకు తోచినంతగా డెకరేషన్ అదంతా చాలా సింపుల్గా చేశాను. వాడికి గిఫ్ట్ కూడా చాలా చాలా నచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశాడు. మా పార్టీ అయితే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మా అబ్బాయికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.